అంటే హస్బెండ్ ఉన్నప్పుడే తను నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న విద్య ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని తనే ఈ అందరూ చెప్పడం వేసుకొని ఈ మధ్యనే ఇంటర్నేషనల్ అవార్డు ఇస్తున్నారు. భారతీయ నారీ శక్తి ఇంటర్నేషనల్ అవార్డు పొందిన కృష్ణవేణి గారు కూడా మేడం ఇటు ఇక్కడ మేడం అట్లా అట్లా చదువు ఆడకూతురా నీకు వరుగా
కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా డీసీసీ ఆఫీస్లో మా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మహిళా కాంగ్రెస్ తరఫున కేక్ కటింగ్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఇద్దరికి ఒకరు మన కరీంనగర్ జిల్లాలోనే 6 సంవత్సరాల నుంచి ఆటోనే ఉపాధిగా చేసుకున్న ఒక మహిళని మేము సన్మానించుకున్నాం. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సింగర్గా అవార్డు వచ్చిన వారికి కూడా ఒకరు కృష్ణవేణి గారు, ఇంకొకరు రమ గారు, ఇద్దరిని మేము సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలందరికీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళలకు పెద్దపీట వేస్తుంది. అందులో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా 3 గ్యారంటీలు మహిళలకు సంబంధించినవి. ఉచిత బస్ కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి. ఈ విధంగా అంతేకాకుండా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి బస్సు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వమే మా మహిళలే బస్సు నడిపించే విధంగా మా స్థాయిని ఎదిగే విధంగా మా మహిళా సంఘాల ద్వారా అద్దె బస్సులను ఇప్పించేసి మాకు స్వయం ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం కూడా మా కాంగ్రెస్ గవర్నమెంటే. అంటే ఈ సందర్భాన్ని మేము పురస్కరించుకొని మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎప్పుడైనా వంటింటి ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినప్పటికీ జనాభాలో మేము 51% ఉన్న మహిళలం. వంటింటి నుంచి అంతరిక్షంలోకి ఎదిగిన మేమందరం కూడా మైనింగ్ సంఘాలలో కూడా ఈ రంగం ఆ రంగం అనుకోకుండా ప్రతి రంగంలో కూడా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా చిన్న సూచన కూడా మా మహిళా సోదరులకు కూడా స్థానిక సంస్థలలో మనకి 50% రిజర్వేషన్ వచ్చి మనం గెలుస్తాం. ఆ గెలిచిన రాజకీయంగా కూడా మనం చైతన్యపరిచి రాజకీయంగా కూడా మనకు కూడా ఆ స్థానాన్ని మనమే ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని పాటించాలని సందర్భంగా కోరుకుంటూ ఇంకా కూడా మనం మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నాం కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మహిళా సాధికారత సాధించాలంటే రాజకీయంగా చైతన్యవంతులై మనకు సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా మనమే మహిళా చట్టాలను తీసుకొచ్చి అనే స్థాయికి ఎదిగినప్పుడే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మహిళా సాధికారతను పూర్తి చేసుకునే వాళ్ళం అవుతామని నా భావన. అదే కాకుండా ఇప్పుడు మీరు స్టేజ్నన్నా చూడండి, ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు పురుషులతో సమానంగా మనము కూడా ఏ స్థానంలో మీరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జడ్పీ చైర్పర్సన్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైనా కానీ మనం కూడా సగభాగం ఉండే విధంగా రాజకీయంగా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.